ఆ తండ్రి గారి ఆశను దేవుడు తీర్చాడు. మేమైతే చాలా సంతోషిస్తున్నాము. ఆయన కోరిక ప్రభు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఎక్కడెక్కడో మనం సమయం గడుపుతాం, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చాము. నా దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించునుగాక. వెళుతున్నప్పుడు క్షేమకరమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. రేపుడి దినము నుండి ఒక నూతనమైన అభిషేకం మీ మీదకి దిగివచ్చునుగాక. మునుపుడి కంటే అధికమైన పరిచర్య బలాన్ని సేవకులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు విత్తబడినటువంటి ప్రతి మాట కూడా ఇది నైనా మొక్కగా మానుగా చటావృక్షంగా అగునుగాక. ఆ ఫలాలు మేమందరము కూడా భుజించుదుముగాక. తరతరాలకి కావలసినటువంటి ఒక జీవ ఆహారము పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన విత్తాడు. పట్టుకుంటే ఇది నీ కోసమే దేవుడు మాట్లాడాడు. అందుకని మేము సమయం చెప్పలేదు దైవజనులకి. అయ్యా మాట్లాడండి అని ఇచ్చామంతే. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాట కూడా పట్టుకుని, అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు, విలువైన మాటలతో నాతో మాట్లాడావు. ఇప్పటికైనాను నేను మారితే, నా హృదయాన్ని నీ చేతిలో పెడితే, నా బ్రతుకులో ఒక నూతనమైనటువంటి నాయనా పలు మెనుపు కలిగినటువంటి నాయన కథ మొత్తం మార్చగలిగిన వాడు యేసయ్య అని తెలుసుకున్నారు. 1990 సంవత్సరములో కాకినాడ మహాపట్నములో ఎడమ కాలు పక్కన రక్తపు బుడగ 2 లీటర్లు కలిగి వచ్చినప్పుడు చనిపోవలసిన ఈ పిండం ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడడానికి, ప్రపంచమంతా పరిచయం అవ్వడానికి దేవాది దేవుడు చూపిన కృపను బట్టే ఒక పాట రాయిగా ఈరోజు నా కుమార్తె ఆ పాటను రికార్డ్ చేయడానికి దేవుడు కృప చూపాడు. ప్రియులారా, అంతేకాదు సేవకుల నోట నుంచి వచ్చిన వెలువడినటువంటి అద్భుతమైన మాటలను బట్టి ఇంకనూ తాత్కాలికమైన ఇల్లు గురించి, ఇంకనూ అద్దెంటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతున్నావేమో. ఒక పునాదులు గల పట్టణము, పర్మనెంట్ నివాసము గురించి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన రీతిని బట్టి ముందుగానే దేవుడు నా చేత రాయించినటువంటి 4వ పాటది, అది కూడా రికార్డ్ చేయబడి త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రియులారా, ఆలోచిద్దాం. మనము ఆ 2 సంవత్సరాల వయసులో సరిపోతే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి డేవిడ్ కృపానంద్ ఇక్కడ ఉండేవాడు కాదు. నా దేవుడే సమస్తాన్ని సమకూర్చి అనేకులు విత్తారు ఈ మీటింగ్ కొరకు. అనేకులు అమూలమని వెదజల్లారు. ప్రియులారా, వెదజల్లిన వారిని దేవుడు ఆశ్చర్యకరమైన, అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన దీవెనను దేవుడు ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా మీ మమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. నా ప్రభు ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు తలంచుకుంటూ పోతే రాత్రులు ఎన్ని ఆల్రెడీ ప్రేయర్లో చెప్పినా కూడా, పుస్తకాలు రాసినా కూడా, నా తండ్రి చేసిన ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆయన గురించి మేము చెప్పిన ఎన్ని చెప్పినా మేము ఎంతైనా తక్కువే నేను అంటాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగురుడా, మీకు వందనాలు. ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే, గ్రహించిన దానికంటే అద్భుతమైన రీతిలో మా బిడ్డలందరినీ తోడుకుని తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అంతేకాదు, అదే కాకినాడ పట్టణము నుంచి ఒక దర్శనముతో ఈ ప్రాంతానికి మా నాన్నగారిని ఎలాగైతే తీసుకొచ్చావో, అదే విధముగా కాకినాడ మహాపట్నం నుండి శ్రీకాకుళం ప్రాంతానికి నీ దైవజనులను తీసుకుని వెళ్ళి నైనా గరుడు గట్టిపోయిన ప్రజల మధ్యలో ఒక తేజో నక్షత్రం వలె నీ సేవకులు నిలబెట్టి అద్భుతమైన రీతిలో నువ్వు వాడుకుంటున్న రీతిని బట్టి నీకే మహిమ కలుగునుగాక. అయ్యా నిజమే, ఎంతమంది సేవకులు రావడానికి కారణము నా తండ్రి గారి మీద ఉన్న అభిమానము. ఆయన చేసినటువంటి ఒక మంచి మాట, ఆయన పలకరింపే ఒక సిరునవ్వుతో, ఎన్ని బాధల కడుపులో ఉన్నా సిరునవ్వుతో పలకరించేవారు. అనేక కుటుంబాలకి త్యాగం చేశాడయ్యా. అనేక కుటుంబాలకు లైఫ్ ఇచ్చాడు ప్రభా. కనీసం ఆయన సరిపోయినప్పుడు వచ్చి డోలకు కొట్టలేని దౌర్భాగ్య స్థితి మేము అనుభవించాం అయ్యా. అందుకనే మేము కొందరిని విడిచిపెట్టామయ్యా. అయ్యా, సంఘం అయితే రాత్రి అంతా మాతో నిలిచి ఉన్నది. నా సంఘమే మేము కుటుంబం అనుకున్నాము, సంఘమే మాకు ప్రాముఖ్యం అనుకున్నాము. ఈరోజు ఆ సంఘమే పిడికిళ్ళు విప్పి ఆయన జ్ఞాపకార్థ కూటాన్ని ఎంత వైభవంగా జరగడానికి, అనేకుల కొరకు ఆహారం సిద్ధపాటు చేయడానికి తెల్లవారు 4 గంటలకు వచ్చారయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఆ సంఘాన్ని దీవించండి. మరొకసారి
మా సంఘ సరిహద్దులను విశాలపరచండి అయ్యా. అయ్యా, పెదపాడు పేట, తిమ్మరాజుపేట, ఎస్సీ కాలనీ, మడుతూరు, పల్లపు సోమవారం, ఈ 5 ప్రాంతాల్లో జరుగుతున్న నీ పరిచర్యలు నీ నామానికి మహిమకరంగా, మందిరాలు లేని ప్రాంతాల్లో మందిరాలు కట్టబడును గాక అని మేము ప్రార్థిస్తూ, ఇంత చక్కగా జరిగించిన నీ నామానికే మహిమ చెల్లిస్తూ, నజరేయుడైన యేసు శక్తి గల నామములి ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య మనోహరమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును దాట్ల దావీదు గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక అంతటికి చేరినటువంటి నీ బిడ్డలైన వారు, అలాగే గ్రామస్తులు, గ్రామ నాయకులు, అలాగే దావీదు గారు విడిచిపెట్టినటువంటి కుటుంబం అంతటికి, వాక్యం అందించిన దాసులకును, చేరినటువంటి దైవ సేవక బృందం అంతటికి ఆయన కృప, దీవెన, ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. పాడదు ఒకసారి. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అందరికీ వందనాలు. దేవుడు మేము దీవించుగాక. దయచేసి అందరూ వెళ్ళిపోవద్దు. కుటుంబీకులందరూ వేదిక మీద